ఇటీవల కాలంలో కొందరు దర్శకులు సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే కొందరికి మాత్రమే సరైన వేదికలు దొరుకుతున్నాయి. అలాంటి సినిమాలకు మంచి ప్రచారము లభిస్తోంది. మరికొందరు దర్శకులకు ఆ అవకాశం లేక తక్కువ బడ్జెట్లో సినిమా చేయడానికి రాజీ పడాల్సి వస్తోంది. అయితే ఇలాంటి చిత్రమే వాస్తవికతకు దగ్గరగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది మా ఊరి పొలిమేర చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, అసలు పొలిమేరలో ఏం జరిగింది అనే విషయాలు చూద్దాం రండి. కొమెరి పాత్రలో సత్యం రాజేష్, జంగయ్య పాత్రలో బాలాదిత్య అన్నదమ్ములుగా నటించారు. తెలంగాణలోని జాస్తిపల్లి అనే మారుమూల గ్రామం. కొమెరి ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఊళ్ళో ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. భార్య బిడ్డలను పోషించడంతో పాటు తమ్ముడు జంగయ్యను చదివిస్తాడు. జంగయ్య చదువుకొని అదే ఊళ్ళో కానిస్టేబుల్ అవుతాడు. మద్యం మత్తులో కొమిరి స్నేహితుడు బలిజ సర్పంచ్ మనిషిని కొడతాడు. దీంతో అతడిని ఇంటికి తీసుకెళ్లి చావకొడతాడు. సర్పంచ్ బందీలో ఉన్న బలిజను విడిపించడానికి వెళ్లిన కొమిరి అతడి భార్యకు అవమానం ఎదురవుతుంది. పెద్దవాళ్లను ఎదిరించలేక ఆ అవమాన భారంతో ముగ్గురు ఇంటికి వస్తారు. కొన్ని రోజులకు ఊరి సర్పంచ్తో పాటు కవిత అనే గర్భిణి అనుమానాస్పద రీతిలో చనిపోతారు. దీనికి కారణం కొమిరేనంటూ కవిత బంధువులు అతడిని చంపేస్తారు. అసలు వారి చావులకు కారణం ఎవరు? కానిస్టేబుల్ జంగయ్య ఈ కేసును ఎలా పరిష్కరించాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా ఉత్కంఠతో ఊపేస్తూ అలరిస్తాయి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు. ఇక దెయ్యాలు, భూతాలు, చేతబడి, బాణామతి వంటి నేపథ్యాలతోనూ పలు చిత్రాలు, ధారావాహికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండింటి మిళితమే ఈ చిత్రం. కథా కథనాలతో ప్రేక్షకుడిని ఎంతవరకు ఎంగేజ్ చేశామన్న దానిపై ఈ తరహా సినిమాలు విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మా ఊరి పొలిమేర విజయం సాధించింది. కొమిరి, బలిజ, జంగయ్య పాత్రలను పరిచయం చేస్తూ జాస్తిపల్లి వాతావరణాన్ని, అక్కడి మూఢనమ్మకాలు, పెత్తందారీ వ్యవస్థను చూపిస్తూ సినిమాను మొదలుపెట్టాడు దర్శకుడు. అసలు పాయింట్కి రావడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఒక పట్టాన కథ ముందుకు నడవదు. మరోవైపు ఓటీటీలో విడుదల చేద్దామన్న ఉద్దేశంతోనే అసభ్య సన్నివేశాలు, పదాలను యథేచ్ఛగా వదిలేశారు. మరీ వాస్తవకథకు అంత దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదేమో అనిపించింది. జంగయ్య కానిస్టేబుల్ అయిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఊరి సర్పంచ్కు కారు ప్రమాదం, 5 నెలల గర్భిణి అయిన కవిత అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కవిత మృతికి కొమిరి కారణమంటూ అతడిని హత్య చేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. కొమిరి మృతిని సవాల్ చేస్తూ జంగయ్య కోర్టుకు వెళ్లడం, ఆ హత్యల వెనుక కారణాలు అతడు అన్వేషించడం తదితర సన్నివేశాలన్నీ ఉత్కంఠగా అనిపిస్తాయి. కోర్టు తుది తీర్పు వెలువరించే సమయంలో జంగయ్య కేసు వాపసు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. చివరి 30 నిమిషాలు దర్శకుడు ట్విస్టులతో నింపేశాడు. ఒక్కో చిక్కుముడి విడిపోతుంటే తెరపై కనిపించే పాత్రలే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. అవేంటో తెరపై చూస్తేనే మజా వస్తుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.